దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజు శనివారం కదండి, నేను ఆంజనేయ స్వామి వారికి 11 రోజుల పాటు నియమ నిష్టలతో 11 సార్లు హనుమాన్ చాలీసాను పారాయణం చేసుకుంటానని సంకల్పం చేసుకున్నాను. అలాగే స్వామివారిని అభిషేకించుకుని పుష్పాలతో పూజ చేసుకుని, పూజ పూర్తయిన తర్వాత 11 సార్లు హనుమాన్ చాలీసాను పారాయణం చేసుకుని తదుపరి ఆలయానికి వెళ్ళి 108 ప్రదక్షిణాలు అయితే పూర్తి చేసుకున్నానండి. ఆ స్వామివారి ఆశీస్సులతో పాటు మీ అందరూ నన్ను ఈ సంకల్పం పూర్తి కావాలని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ పూజకు నేను చేసుకునే నియమనిష్టలు: మొదటిగా బ్రహ్మచర్యం పాటించాలి. అలాగే మద్య మాంసాలకు దూరంగా ఉండాలి. ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకోవాలి. ముందుగానే స్వామివారికి నైవేద్యం మీకు తోచినది ఏదైనా చేసుకోవచ్చండి. అవకాశం ఉంటే పాయసం, పులిహోర, కేసరి ఏదైనా నైవేద్యం సిద్ధం చేసుకుని పెట్టుకోండి. కానీ స్వామివారికి ఇష్టమైన అరటిపళ్ళు, అలాగే తమలపాకులు, సింధూరాన్ని ఏదో ఒక వస్తువైనా మనకి ప్రతిరోజు ఉండేలా చూసుకుంటే స్వామివారికి ప్రీతికరం కదా. మన కోరిన కోరికలు తీరతాయండి. సంకల్పం చెప్పుకొని నా మనోవాంఛ తీరాలని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకుని మొదటి రోజైతే పూజను పూర్తి చేసుకున్నానండి. మీరందరూ కూడా ఆశీర్వదించాలని, మీరెవరైనా ఆంజనేయ స్వామి పూజ చేసి ఉంటే, మీకు తెలిసిన విధానం ఏదైనా ఉంటే నేను చేసుకుంటున్నాను కదండి, నాకు కామెంట్ రూపంలో తెలపండి. నాకు తెలియని విషయాలు కూడా ఉంటాయి కదా. ఇలాగే ఒకసారి నేను పోయిన సంవత్సరం ఆచరించుకున్నానండి. ఈ విధంగానే మళ్ళీ ఈ సంవత్సరం మొదలుపెట్టుకున్నాను. నేను పూజ చేసుకుని ఆలయానికి వెళ్ళింది చిన్న చిన్న ఏమైనా కుదిరితే కనుక తీసి నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ధైర్యం, విజయాలు, భయాన్ని తొలగించే స్వామివారి కదా. భక్తి అంటేనే మనం ఆంజనేయ స్వామి వారిని చూసి నేర్చుకోవాలి. అలాంటి స్వామివారిని చూసి ఆ భక్తి, అంత భక్తి లేకపోయినా ఆ భక్తి విధానానైనా నేను తెలుసుకుని ముందుకు వెళుతూ ఆ విజయాన్ని, ఆ ధైర్యాన్ని, కీర్తిని సంతానానికి ఇమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంకల్పం చెప్పుకున్నానండి. అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలి. మీరందరూ కూడా నా పూజకు ఒక చిన్న లైక్ చేయండి. స్వామివారిని దర్శనం చేసుకునే మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఆంజనేయ స్వామి పూజ వివరాల గురించి మీకు ఏదైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ రూపంలో తెలపండి. నాకు తెలియని విషయం అయితే నేను తెలుసుకుంటాను కదండి. స్వామివారిని చూసి అభిషేకించుకున్నాను. ఈరోజు ఆవు పళ్ళతో ఒకటే అభిషేకించుకున్నానండి. మొదటి రోజు కదా, అన్నీ సిద్ధం చేసుకుని కుదుర్చుకొని ప్రతిరోజు ఇంకా బాగా చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను. నా ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. ఈ జ్యోతి భక్తి వ్లాగ్స్ని చూసి ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జ్యోతి భక్తి వ్లాగ్స్ అంతా దైవానుగ్రహమే మనకి ఉంటుంది. ఆ భక్తి గురించి నేను రాశి ఫలాల గురించి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. నచ్చిన వాళ్ళు లైక్ చేసి ముందుకు తీసుకెళ్ళండి. లైక్ చేసిన వాళ్ళకి, ముందుకు తీసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది.